నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం. కేంద్ర రాష్ట్ర పథకాల్లో ఇంప్లిమెంట్ చేసి ఎవరైనా మహిళ ఒక చిన్న పరిశ్రమ పెట్టాలనుకుంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీ కానీ ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా వచ్చేలాగా అంటే బ్యాక్ అండ్ సబ్సిడీ కూడా అంటే ఒక పిఎం ఈజీపీలో కానీ పిఎం ఎఫ్ఎంఈలో కానీ పిఎం అజయ్లో కానీ లేదా కొత్తగా వస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో కానీ వీళ్ళకి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చే విధానం కూడా ఈరోజు సర్ప్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున చేస్తుంది. గతంలో చేశాము. గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ మాకు 4,000 ఆంటర్ప్రినర్స్ తయారవుతే గత సంవత్సరం సుమారు 10,000 మంది ఈ ఇన్సెంటివ్ బేస్డ్ వచ్చి ఇంటిగ్రేట్ అయినటువంటి మహిళలు చాలామంది వచ్చారు. అలాగే నెక్స్ట్ ఇయర్కి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మేము కూడా రిక్వెస్ట్ చేసి బడ్జెట్ కూడా పెంచమని మా రాష్ట్రానికి ఇప్పుడు చాలా వరకు పబ్లిక్ మోటివేట్ అయ్యి మహిళలు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా యువత కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మనకున్నటువంటి బడ్జెట్ 200 కోట్ల నుంచి 500 కోట్లు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడ ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రివర్యులు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. దాన్ని కూడా మేము డిపార్ట్మెంట్ నుంచి వెంటనే దాన్ని కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. అలాగే చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా భవిష్యత్ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా వీళ్ళకి పనికొచ్చినటువంటి క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయమంటున్నారు. మనకి సుమారు ఈ గత సంవత్సరంలో ఒక 6 క్లస్టర్స్ వచ్చాయి. ఈ క్లస్టర్స్లో అడ్వాన్స్డ్ మెషినరీస్ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎఫ్పిఓ కానీ లేదా ఒక ఎన్జిఓ కానీ ఈ క్లస్టర్స్లో జాబ్ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మన విజయనగరానికి మిల్లెట్ క్లస్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది. గుంటూరులో గుంటూరు పికిల్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక వీవర్స్ క్లస్టర్ అనేది మన శ్రీకాకుళంకి ఇవ్వడం జరిగింది. అలాగే మరి 2 క్లస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గత సంవత్సరంలో ఒక 5 క్లస్టర్స్ ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్స్ వచ్చాయి. అలాగే ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మైక్రో ఇండస్ట్రీస్కి లార్జ్ ఇండస్ట్రీస్తో కంపీట్ చేయాలంటే అడ్వాన్స్డ్ మెషినరీ ఉండదు. కాబట్టి ఈ క్లస్టర్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లార్జ్ ఇండస్ట్రీస్కి కంప్లీట్ చేసేలాగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూసుకుంటే స్వయం అనే ఒక బ్రాండ్ కూడా అనౌన్స్ చేశారు. మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తిని స్వయం అనే ఒక బ్రాండ్ని డిఫైన్ చేసి ప్రపంచ స్టాండర్డ్స్కి ఈ ప్రోడక్ట్స్ని తయారు చేసే విధానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు.